అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో ప్రతిఫలం. రామయ్య ఒక తోటమాలి. ఒక రోజున అతను యజమాని తోటలో మొక్కలకు గుంట తవ్వుతున్నాడు. ఉన్నట్టుండి వెనుక నుండి టకటకమని బూట్ల చప్పుడు వినిపించింది. చప్పున వెనక్కి తిరిగి చూచాడు రామయ్య. చూడగా ఆయన ఎవరో ధనవంతుడిలాగా కనిపించాడు. ఆ కోటు, బూటు, టోపీ, కళ్ళజోడు చూస్తే ఆయన గొప్పవాడని వేషాన్ని బట్టే తెలుస్తున్నది. రామయ్య లేచి నించుని ఆయనకు నమస్కరించాడు. అబ్బాయి, తోటమాలి రామయ్య నీవేనా అని అడిగాడు ఆయన. అవునండి బాబు అన్నాడు రామయ్య. నీవు 10 ఏళ్ల క్రిందట ఎవరి దగ్గర పనిచేశావో జ్ఞాపకముందా అని అడిగాడు ఆ కొత్తవాడు. అయ్యో బాబు, జ్ఞాపకం లేకపోవడం ఒకటా? ప్రభువులు సుబ్బరాజు గారి తోటలో మాలిగా ఉండేవాణ్ణి కదండి. చల్లని మారాజు. వారి పేరు చెబితే అడవిలోకి పోయినా అన్నం పడుతుంది. ఆయన కంటికి కనపడకుండా ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయారు బాబు. లేకపోతే ఈ జన్మలో వదులుతానా వారిని అంటూ తన మనసులో గల అభిమానమంతా వెల్లడించసాగాడు రామయ్య. అవును, వారక్కడా అని ఊరుకున్నాడు ఆయన. అక్కడ ఏం జరిగింది? కులాసాగా ఉన్నారా బాబు అని ఆత్రంతో ప్రశ్నించాడు రామయ్య. అదే చెప్పబోయేది. పాపం సుబ్బరాజు గారు అక్కడ కాలం చేశారు అన్నాడు కొత్త మనిషి. ఈ మాటలు వింటూనే రామయ్య ఒక్కసారి గతుక్కుమని ఎంతగానో విలపించాడు. కొంతసేపటికి రామయ్య తేరుకొని, ఆహా, మా సుబ్బరాజు గారి వంటి మనిషి ఈ లోకంలోనే లేరు, ధర్మప్రభువు అంటూ యజమానిని పొగడటానికి ఆరంభించాడు. తరువాత ఆ వచ్చిన ఆయనను, బాబు, వారు మీకు బంధువులా అని అడిగాడు రామయ్య. అందుకాయన, కాదు, నేను వారి వకీలును. రాజుగారు చనిపోయే ముందు ఒక వీలునామా వ్రాశారు. అందులో మన ఊరి పాఠశాలకు, వైద్యశాలకు, గ్రంథాలయానికి, ఇంకా ఎన్నో సంస్థలకు ఆయన భారీ విరాళాలు ఇచ్చి ఉన్నారు అని వర్తమానం చెప్పాడు. తోటమాలి రామయ్య ఈ వార్త విని మనసారా ఆనందించాడు. అటు తరువాత వకీలు తన కోటు జేబులో నుంచి ఒక సంచి తీసి, అబ్బాయి రామయ్య, ఇదిగో, దీనిని నీకు అందజేయమని నా ద్వారా రాజుగారు అని చెబుతూ సంచి వానికిచ్చాడు. అది చూచి చూడటంతోనే రామయ్య నివ్వెరపోయాడు. అది ఒక సీలు వేసిన సంచి. దానిని తెరవటం ఎలాగో సత్యకాలపు రామయ్యకు తెలియనే లేదు. అందుకని, బాబు, ఇదేమిటో కాస్తంత చూచిపెట్టండి అని వకీలు గారినే కోరాడు. ఆయన సీలు విప్పి తెరిచి చూడగా అందులో 2000 రూపాయలు ఉన్నాయి. రామయ్య తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. వణుకుతున్న చేతులతో ఆ సంచి అందుకొని వకీలు గారికి నమస్కరించి గుడిసెకు చేరుకున్నాడు. ఒక్కసారిగా అంత సొమ్ము కళ్ళ చూడటం రామయ్యకు ఇదే మొదటిసారి. నిజానికి అది ఇతను కలలోనైనా తలవరాని విషయం. యజమాని సుబ్బరాజు గారు విదేశానికి వెళ్ళకముందు వారికి రామయ్యే తోటమాలి. రామయ్య మంచి నమ్మకస్తుడు. మరి రాజుగారు వెళ్ళిన తరువాత వారి వ్యవహారాలన్నీ ఒక గుమస్తా చూస్తూ ఉన్నాడు. ఆ గుమస్తా భలే టక్కరి. రామయ్యకు అతనికి పడకపోవటం చేత రాజుగారి కొలువులో నుంచి రామయ్య వెంటనే తప్పుకోవలసి వచ్చింది. ఇప్పుడు రామయ్య ఒక మార్వాడీ సేట్ తోటలో పనికి కుదురుకున్నాడు. ఆ యజమానికి గులాబ్ అని ఒక 10 ఏళ్ల కొడుకు. వాడు చురుకైనవాడు, అయితే గజ దొంగ. ఆ కుర్రవాడు రామయ్య దగ్గర ఎక్కువ చనువుగా ఉండేవాడు. ముప్పొద్దులా రామయ్య పూరిగుడిసె దగ్గరే ఆటలు పాటలును. రామయ్యకు సంచి చేతికి రాగానే పెద్ద సమస్య పట్టుకుంది. వాడి గుడిసెకు తలుపులు లేవు, ద్వారబంధాలు లేవు. చూడబోతే గులాబ్ ఎప్పుడూ ఇక్కడనే మసులుతూ ఉంటాడు. వాడిని రావద్దనటం ఎలా? ఈ విధంగా రామయ్య శతవిధాల ఆలోచించి ఆనాటి సాయంకాలం ఎవ్వరూ లేకుండా చూసి తోటలో పెద్ద రావి చెట్టెక్కి దాని తొర్రలో తన సంచి దాచివేశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక పర్వాలేదని రామయ్య ధైర్యపడ్డాడు. తరువాత యజమాని వద్దకు వెళ్ళి, బాబు, నేను ముసలివాణ్ణైపోయాను, మా ఊరి పోతాను, అక్కడనే కాలక్షేపం చేసుకుంటాను, సెలవిప్పించండి అని చెప్పిపోదామని ఊహించాడు రామయ్య.
మరునాడు రావాల్సిన జీతం అడిగి తీసుకొని ఉదయాన్నే ఊరికి పోదామని ప్రయాణం పెట్టుకున్నాడు రామయ్య. మళ్ళీ ఎవరూ చూడకుండా చెట్టు తొర్రలో పెట్టిన తన సంచి తీసుకొని వాళ్ళ ఊరు పోయి సుబ్బరాజు గారు అనుగ్రహించిన ఆ సొమ్ముతో సుఖంగా బతకవచ్చు కదా అని వాడి ఆశ. రామయ్య ఆశించాడే కాని కథ అడ్డం తిరిగి అంతా మరో విధంగా జరిగింది. గులాబీ ఎప్పుడు చూశాడో, ఎలా కనిపెట్టాడో కాని రామయ్య చెట్టు తొర్రలో దాచిన ఆ సంచి చల్లగా కాజేసి తిన్నగా పట్టుకుపోయి తండ్రికిచ్చాడు. ఇచ్చి, మన తోటమాలి రామయ్య దీనిని ఒకచోట దాస్తున్నాడు, చూసి నేను పట్టుకు వచ్చేశా నాన్నా అని చెప్పాడు గులాబ్ సంతోషం పట్టలేక. సేటికి అపరిమితమైన సంతోషం కలిగింది. ఆ సంచిలోని డబ్బు లెక్కించటం గొడవలో పడి కొడుకు చెప్పిన మాటలేవీ సరిగ్గా వినిపించుకోలేదు. సరిగ్గా 2000 2000 అంటూ సేట్ పదే పదే లెక్కింపసాగాడు. గులాబ్, నీవు పోయి ఆడుకో అని చెప్పి కొడుకును పంపివేసి అతడు అదే పనిగా సంచిలో సొమ్ము లెక్కింపసాగాడు. ఆ రాత్రి రామయ్య యజమాని వద్దకు వచ్చి, బాబు, నేను మా ఊరికి పోవలసిన పని పడింది. మళ్ళా ఎప్పుడు వచ్చేది చెప్పలేకుండా ఉన్నాను, సెలవిప్పించండి అన్నాడు. ఇందుకు యజమాని, రామయ్య, సరే, బయలుదేరే ముందు వచ్చి నీకు రావలసింది పట్టుకుపో. అయితే చూడు, ఈ ముసలి కాలంలో నీకు ఇంత విశ్రాంతి గల నౌకిరి మరొక చోట దొరకటం కష్టం సుమా. ఏమైనా 10 ఏళ్ల నుంచి కనిపెట్టుకుని ఉంటున్నావు. ఇవాళ మమ్మల్ని విడిచి వెడతావంటే చాలా విచారంగా ఉంది అన్నాడు ఎంతో అభిమానం ఉట్టిపడుతూ. పైకి ఇలా విచారం వెల్లడించాడే కాని వీడి 2000 మనకి దక్కినాయి కదా, ఈ రోజుతో వీడి పీడ వదిలితేనే అన్ని విధాలా మంచిది అని తలిచి లోపల సేట్ ఎంతగానో సంబరపడుతూనే ఉన్నాడు. మరునాడు ఉదయాన్నే రామయ్య జీతం తీసుకొని పిట్టకు తెలియకుండా పెద్ద రావి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. తొర్రలో తన సంచి చెక్కు చెదరకుండా పెట్టినది పెట్టినట్టే ఉండటం గమనించి రామయ్య సంతోషించాడు. ఆహా, ధర్మం 4 పాదాల మీద నడుస్తున్నది కదా అని మనసులో తృప్తిపడి రామయ్య తనకు బహుమతిగా లభించిన సంచి పట్టుకొని ఊరికి వెళ్ళిపోయాడు. తరువాత గులాబ్ తండ్రి వద్దకు వచ్చి, నాన్న, రామయ్య ఎంత నిర్భాగ్యుడు, తానేమో చాలా తెలివిమంతుడనని మురిసిపోయాడు. వాడిని బోల్తా కొట్టించావే, సంచి ఎప్పుడు కనబడలేదో అప్పుడే వాడు ప్రాణాలు వదిలేసి ఉంటాడు, అమాయకుడు అని అన్నాడు. ఇందుకు సేట్ చిరునవ్వు నవ్వి కొడుకును చేరదీసుకొని, ఒరే నాయనా గులాబ్, నేను ఆ సంచి ఎక్కడ దాచానో హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియదన్నమాట. అటువంటిది పిచ్చి పుల్లయ్యగాడు రామయ్యక తెలిసేది అని చెప్పి మళ్ళీ నవ్వాడు తన ప్రజ్ఞకు పొంగిపోతూ. వెంటనే కుర్రవాడు గులాబ్, ఎక్కడ దాచావు నాన్న, ఎక్కడ నాన్న అంటూ ఆత్రంతో అడిగాడు. సేట్ కుర్రవాడిని ఇంకా దగ్గరకు తీసుకుని చెవిలో ఈ రహస్యం చెప్పాడు. అబ్బాయి, ఎవళ్లకు తెలియనివ్వకు, జాగ్రత్త. మన తోటలో తూర్పు దిక్కున పురాతనం నుంచి ఉన్న పెద్ద రావి చెట్టు తెలుసు కదా, దాని తొర్రలో దాచిపెట్టాను అన్నాడు. ఈ మాటలకు గులాబ్, అయ్యయ్యో, రామయ్య దాచింది కూడా అక్కడే నాన్న, నేను చూసి తెచ్చింది ఆ చెట్టు తొర్రలో నుంచే అంటూ కుప్పలా కూలిపోయాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.